శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ రాజుగారు. ఓ రోజు ఆయనను చూడడానికి పక్క రాజ్యం నుంచి అతిథులు వచ్చారు. వారికి తానే స్వయంగా విందు ఇవ్వాలని భావించిన రాజుగారు చాలా పదార్థాలు ప్రత్యేకంగా వండించి అతిథుల మందిరానికి తన సేవకులతో కలిసి తీసుకువెళ్తున్నారు. అప్పుడో డేగ పామును నోటితో పట్టుకొని ఆకాశంలో ఎగురుతోంది. అప్పుడే పాము విషం చిమ్మడంతో ఒక చుక్క ఆ తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలపై పడింది. ఈ విషయం తెలియని రాజు సేవకులు చాలా సంతోషంగా భోజనం వడ్డించారు. అది తిన్న అతిథులు చనిపోయారు. పాపపుణ్యాల లెక్కలు రాస్తున్న చిత్రగుప్తుడు ఈ పాపాన్ని రాజు, సేవకులు, డేగ, పాము ఎవరి ఖాతాలో రాయమంటారు స్వామి అని యమధర్మరాజు గారిని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు గారు కొన్నాళ్ళు ఆగు అన్నాడు. తన ప్రమేయం లేనప్పటికీ కొందరి ప్రాణాలు పోవడంతో రాజుగారు చాలా బాధపడ్డారు. ఆ పాపానికి పరిహారంగా అన్నసత్రం కట్టించి నిత్యాన్నదానం చేయసాగాడు. కొంతకాలం తర్వాత ఆ ఊరికి వచ్చిన బాటసారులు బయట అరుగు మీద కూర్చున్న వృద్ధురాలిని ఈ ఊరిలో అన్నసత్రం ఎక్కడ ఉంది అని అడిగారు. అన్నసత్రం ఎక్కడ ఉందో చెప్పిన పెద్దావిడ, ఆ రాజు భోజనం పెట్టి చాలామంది ప్రాణాలు తీశాడు తెలుసా, అక్కడ ఆహారం తినడం అంటే ప్రాణాలపై ఆశ వదులుకున్నట్టే అన్నది. యమధర్మరాజు గారు నవ్వి, విన్నావుగా చిత్రగుప్త, ఆ పాపాన్ని ఈ వృద్ధురాలి ఖాతాలో వెయ్యి అన్నాడు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నారు వేమన గారు. ఎదుటివారిలో తప్పులు వెతకడమే కొందరి పని. మనం మనవాళ్ళు ఏం చేసినా కరెక్ట్, ఎదుటివాళ్ళు చేసింది తప్పు. ఇది కుటుంబాల్లో అయితే కూతురు కోడలు, సమాజంలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, సంపన్నులు నిరుపేదలు, రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షంగా మనకు తెలిసిన మంచి చెడు, న్యాయం అన్యాయం మారుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన నేటి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. నిజం గడప దాటేలోపు అబద్ధం లోకమంతా చుట్టేస్తుంది. నిజం కంటే అబద్ధమే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఎదుటివారి జీవితాల్లోకి తొంగి చూడడం, ఏ నష్టమో జరగకముందు పరిష్కారాన్ని చూపేవాళ్ళెవరూ ఉండరు. కానీ ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఎవరికి తోచినట్లు వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. మన భావాలలో, ఆలోచనల్లో పెరుగుతున్న వ్యతిరేకతల ఫలితమే ప్రకృతిలో మనం చూస్తున్న విపరీతాలు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు. ఒకే నది నుంచి తెచ్చిన నీళ్లని 2 గ్లాసుల్లో నింపి ప్రతిరోజు ఒక గ్లాసు నీటితో పాజిటివ్గా మాట్లాడుతూ మరొక గ్లాసు నీటితో నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే పాజిటివ్గా మాట్లాడుతున్న గ్లాసులో ఉన్న నీరు ఇంకా శుద్ధంగా, నెగిటివ్గా మాట్లాడుతున్న గ్లాసులో ఉన్న నీరు మురికిగా మారినట్టు సైంటిఫిక్గా నిరూపించబడినది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి అంతరంగాన్ని చదవగలిగే పరికరం ఇంకా కనిపెట్టబడలేదు. మన అంతరంగంలో నిరంతరము ఆ విశ్వచైతన్య శక్తితో మాత్రమే కలిసి ఉందాం. ఎదుటివారిని మాటలతో నిందిస్తూ, అవమానిస్తూ కాలాన్ని హరించే బదులు ఆ హరిహరులను స్మరిస్తూ ఆనంద స్వరూపులమవుదాం. ఆ ఆనందాన్ని అందరికీ పంచుదాం. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.